నిద్ర ముగ్గుతో కెమెరా ముందుకు వచ్చాను, ఏమనుకోవద్దని. నేనైతే ఒక గోల్ అయితే పెట్టుకున్నాను. ఈ గోల్ ముందర ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వెనక జడ అట్లా ఏం వేసుకోకుండానే మధ్యాహ్నం వరకు అయితే మిషన్ అయితే కుట్టేశానండి. ఒక గోల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ రోజు 4 టాపులు ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది మధ్యాహ్నం లోపల అయిపోగొట్టాలనేసి అయితే అనుకున్నాను. సో నేను అనుకున్నటువంటి గోల్ అనేది నేను కరెక్ట్ రీచ్ అయ్యానండి. సో ఇందులో నేను ఈ గోల్ రీచ్ అయ్యే ఆ ప్రయత్నంలో నేను జడ వేసుకోలేదు అనే ఉద్దేశం అయితే నాలో అనుకోలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు మిషన్ దగ్గరికి మనుషులు వస్తుంటారు కదా, సో వాళ్ళు అనుకోవచ్చు ఏంటి జడ వేసుకోకుండానే అసలు రెడీ కాకుండానే మిషన్ పెట్టుకుంటారా అనేసి అయితే. సో నేను అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోనండి. ఫస్ట్ నేను అనుకునేది ఖచ్చితంగా అది నెరవేర్చుకోవాలా, అది నెరవేర్చిన తర్వాతనే నేను నిజం చెప్తున్నా, నేనైతే ఆ బట్టలు కుట్టేంత వరకు బ్రష్ కూడా చేసుకోలేదండి. సో మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాతనే నేను బ్రష్ అనేది వేసుకొని ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. మీకు మార్నింగ్ అనేది నేను ఈ వీడియో సీక్రెట్లోనే నేను వీడియో తీసుకున్నాను. బట్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ అన్నీ అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసుకొని వీడియో అనేది తీస్తున్నాను. అదే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఈ వీడియోకు. తర్వాత నేను ఇప్పుడు అన్నం తినేసి మళ్ళీ మిషన్ స్నానం చేసేసి మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇంకొకటి, నేను ఇప్పుడు ఈ వీడియోలో చాలా సార్లు ఆవలించాను. మీకు కూడా ఆవలింపులు వచ్చాయో లేదో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో మాట్లాడేటప్పుడు వీడియో చూసుకుంటూ మాట్లాడుతుంటే నాకు ఒకటేమైనా ఆవలింపులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నేను ఆవలిస్తున్నాను కదా వీడియోలో. సో అలా ఆవలించే దాన్ని చూసి ఈ వీడియో ఎడిటింగ్ లో నేను చాలా సార్లు అయితే ఆవలించానండి. మీరు కూడా ఈ వీడియో అన్ని చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నా ఆవలింపుని చూసి మీకు కూడా ఎంతమందికి ఆవలింపు వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.